వాడు తిప్పి 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 అది అలా చేశాడు. Avinash is very, very smart. Yes, he is. He is smart. Of course, smart, the highest. ఏం చెప్పింది ఏంటంటే గొడవ జరిగినప్పుడు కామెడీ వస్తుంది. ఇప్పుడు నాకు నీకు గొడవ జరుగుతుంది, వాడు రాడు, మిడల్ కింద వస్తాడు వాడు. అలా చెప్తున్నా నేను, మాకెందుకులే అని ఉంటారు, అలా చెప్తున్నా. కొంచెం ఒక్క సైజ్ పెద్దది. కట్ చేసి షూస్ మీద మిగిలినంత ఏంటి కట్ చేసేది? లేస్ అలా కట్టుకోవద్దా? ఎస్ అలా. ఏంది నువ్వు నేర్పిస్తాను లేస్ కట్టడు? అసలు నిల్చో, వాక్ చేయి. సరే, ఎస్. ఎంత బాగుంది చూడు. గుడ్. చెప్పులు వేసుకుని నడుపుతా ఉండేది రోజు. ప్రేరణ నేమిటి లేకపోతే బ్రో చెప్పు బ్రో ఇది బ్రో అని నిన్ను అలా నీలో ఆ స్కిల్ ఉంటే పుట్ ఇట్ అవుట్. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఇక్కడ నీ గేమ్స్ తో పాటు నీ పర్సనాలిటీతో పాటు నువ్వు ఎంటర్టైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. అది నీలో ఉంటే ఇట్స్ అ యాడ్ ఆన్ బెనిఫిట్. లేకపోతే ఓకే, బట్ ఉంటే యూజ్ దట్ యాజ్ యువర్ బెనిఫిట్. వై నాట్? ఇంకా నేను అప్పుడు మెహబూబ్ ఓన్లీ నా మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత ఆయన 1 వీక్ నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, నాకు దోస్తులు ఎవరు లేరు అని ఎలోన్ గా ఉండే, ఓన్లీ నైట్స్ అక్కడ మెహబూబ్ తో కూర్చుంటుండే, అవన్నీ నేను అబ్జర్వ్ చేశాను. దట్స్ ద రీజన్ ఐ పుట్ హిమ్ ఇన్ మై నామినేషన్. ఇంకా నా తమ్ముడు నబీల్ కాబట్టి ఎక్కువ చూడడం వల్ల, ఆల్వేస్ వన్ ఐ ఉండడం వల్ల ఆయన గేమ్ ఏంటి, ఆయన ఇదేంటి అన్నది ఐ వాజ్ అబ్జర్వింగ్. ఎస్, గేమ్ పరంగా టాస్క్ పరంగా ఓకే, కానీ హౌస్ పరంగా ఇంటరాక్షన్ పరంగా మొత్తం తగ్గిపోయింది ఫర్ 2 వీక్స్. నేను మళ్ళీ నిన్న చెప్పిన తర్వాత ఈ పాయింట్ రిమైండ్ చేస్తే మళ్ళీ పుండు మీద కారం జల్లినట్టు ఉంటది అని చెప్పేసి, లైక్ ఆన్ హర్ట్. ఐ నో హీస్ ఆల్రెడీ అన్ ఓవర్ థింకింగ్ అబ్బాయి కాబట్టి మళ్ళీ ఇది నేను చెప్తే మళ్ళీ దాని మీద కావాలని నేను అన్నట్టు ఉంటుందని నేను మనసులో అనుకుంటున్నా. అట్లీస్ట్ హోప్ దట్ డే వాట్ ఐ డిడ్, నేను తప్పు చెయ్యలేదు అని కన్సిడర్ చేసుకుంటే చాలు. నేను నిజంగా అబ్జర్వ్ చేసి చెప్పింది, నేను కావాలని చెప్పింది కాదు. బికాజ్ అందరూ అది నీ స్ట్రాంగ్ నామినేషన్ పాయింట్ కాదు, నీ స్ట్రాంగ్ నామినేషన్ పాయింట్ కాదు, రీజన్ సరిగ్గా చెప్పలేదు అంటే నేను నిజంగా దట్ వాజ్ మై రీజన్ దట్ నబీల్ ఈజ్ నాట్ దేర్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అవన్నీ ఇంకా తవ్వి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇలా చెప్పాలి అంటే ఐ వాజ్ ఎమోషనలీ వీక్. ఐ డోంట్ వాంట్ టు డూ, బట్ ఆ పొజిషన్ వచ్చింది. అవన్నీ ఇలా చెప్పినా కూడా అతను ఎలా చేసేస్తున్నాడు, తగ్గిందా ఇంటరాక్షన్ తగ్గిందా, ఫ్యాన్ తగ్గిందా అందరూ అంటారు. హీఈస్ నాట్ గెటింగ్ ద పాయింట్. ఇంకా నేనేం చేయను.